ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ప్రతిపడలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ కుమార్ బాబు, పంచాయతీ అభివృద్ధి అధికారి జ్యోతుల పద్మరాజుతో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, రాష్ట్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, జనసేన నాయకుడు మెడిశెట్టి బాబీ, యాళ్ల జగదీష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం శానిటేషన్ సిబ్బందికి రిక్షాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ స్థానిక నాయకులతో కలిసి రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేస్తూ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో ప్రతిపడి గ్రామంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పరిశుభ్రత అనేది ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, మనం కూడా మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, పరిసరాల్లోని మనం కూడా బాధ్యత తీసుకుని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఏదైతే మన నాయకులు, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందో దాన్ని మనం కూడా ఒక బాధ్యతగా తీసుకుని మన వంతు మన గ్రామ పరిధిలోని, మన పట్టణ పరిధిలోని, వీధుల్లోని పరిస్థితులైనా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గ్రామాలు బాగున్నప్పుడు, అక్కడ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు ఒక ఆరోగ్యకరమైన గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలు అభివృద్ధి చెందే సమాజం కూడా ఒక స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం చూసుకోవచ్చు. రాబోయే కాలంలో కూడా మన రేపటి తరానికి కూడా ఒక ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ అంటే ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని మన రాబోయే తరాలకు కూడా మనం అందించాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. కాబట్టి మనందరం కూడా మన పరిసరాలు, మన పరిధిలో మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలు, మన గ్రామాల్లో కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి దీని మీద ఒక అవగాహన కల్పించాలి. ప్రతి శనివారం, మూడో శనివారం మన కుటుంబంలో అందరూ కూడా పాల్గొంచుకుని ప్రజలకు ఒక అవగాహన కల్పించి అంతా పరిశుభ్రంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు.